హలో ఫ్రెండ్, టాక్సిక్ ఫ్యాన్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే విరాట్ కోహ్లీ అండ్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, అసలు జెంటిల్మెన్ గేమ్ కాస్త ఎందుకు ఇంత అగ్రెసివ్గా మార్చేశారు అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ మొదటగా ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఇష్యూ తర్వాత విరాట్ కోహ్లీకి సంబంధించిన కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ ట్రావిస్ హెడ్ సోషల్ మీడియాకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా వల్గర్గా మాట్లాడుతూ పోస్ట్ చేస్తున్నారు. ట్రావిస్ హెడ్నే కాకుండా అతని భార్యను కూడా అత్యంత దారుణంగా అబ్యూసింగ్గా ఒక మహిళని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దాంతో ట్రావిస్ హెడ్ యొక్క భార్య సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది. ఇలా మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు, వల్గర్గా మాట్లాడుతున్నారు, హరాస్ చేస్తున్నారు అన్నట్టుగా పోస్ట్ పెట్టింది. ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక చర్చగా మారింది. నిజంగా ఫ్యాన్స్లో ఇంత క్రూరత్వం ఎందుకు పెరిగిపోతుంది? నేను విరాట్ కోహ్లీకి సంబంధించిన అందరు ఫ్యాన్స్ అనటం లేదు, ఎందుకంటే మా తమ్ముడు మా అల్లుడు కూడా విరాట్ కోహ్లీకి ఒక డైహార్డ్ ఫ్యాన్స్. వాళ్ళు ఎప్పుడు ఇంతలా బిహేవ్ చేయలేదు, ఇంతలాగా అగ్రెసివ్గా కూడా లేదు. గేమ్ అనేది గేమ్లా చూడాలి, గేమ్లో జరిగిందంతా ఒక పార్ట్ ఆఫ్ గేమ్గా చూడాలన్నట్టుగానే నిజమైన క్రికెట్ లవర్స్, నిజమైన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉంటారు. నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్ల వల్ల భారతదేశం పరువు పోతుందన్నదే చాలామంది అభిప్రాయం. ఇక్కడ ఒక మహిళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, మహిళ పైన బూతులు మాట్లాడటము నిజంగా భారతదేశ పరువు తీయడం లేదా? భారతదేశంలో మహిళలను ఒక దేవతలా పూజిస్తారు, మహిళలకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది అన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఇలాంటి వాటి వల్ల మన పరువు పోదా? అంతేకాకుండా ఈ టాక్సిక్ ఫ్యాన్స్లో బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, ట్రావిస్ స్కాట్ అనే ఒక అమెరికన్ ర్యాపర్ అకౌంట్కి వెళ్ళి కూడా అక్కడ కూడా విరాట్ కోహ్లీకి సంబంధించిన కామెంట్లు చేస్తున్నారు. అంటే ట్రావిస్ అని ఉంది కదా, అక్కడ ట్రావిస్ హెడ్కి ట్రావిస్ స్కాట్కి అసలు తేడా తెలియకుండా వాళ్ళు వెళ్ళి కామెంట్ చేస్తున్నారంటే ఆలోచించండి, వీళ్ళకు బుద్ధి లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటి ఫ్యాన్స్ని కట్టడి చేయాలి, ఇలాంటి ఫ్యాన్స్ని ఎక్స్పోజ్ చేయాలి, ఇలాంటి ఫ్యాన్స్కి బుద్ధి వచ్చేలా చేయాలి. అప్పుడే క్రికెట్ అని ఒక జెంటిల్మెన్ గేమ్ బతుకుతుంది. లేకపోతే ముందు ముందు క్రికెట్ అనేది ఒక వార్ గేమ్గా మిగిలిపోతుంది. ఇప్పుడు మనము విరాట్ కోహ్లీ అండ్ ట్రావిస్ హెడ్ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే, ఫీల్డ్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అక్కడ మనం వీడియోలు చూసిన దాన్ని బట్టి విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్ని బౌలింగ్ నువ్వు వచ్చేయి అన్నట్టుగా మాట్లాడారు. అండ్ విరాట్ కోహ్లీ అవుట్ అవ్వగానే ట్రావిస్ హెడ్ నేను రాకముందే వెళ్ళిపోయా అన్నట్టుగా కూడా మాట్లాడారు. వాళ్ళ వర్డ్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి, వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకున్నారు. కానీ ఆ తర్వాత మ్యాచ్ అనంతరము ఎస్ఆర్హెచ్ గెలిచాక విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్కు సెకండ్ ఇవ్వకుండా వెళ్ళిపోవడం మాత్రం చాలామంది క్రికెట్ అభిమానులు, క్రికెట్ని క్రికెట్లా చూసే వాళ్ళలో కొంచెం బాధ కలిగించింది. విరాట్ కోహ్లీ లాంటి ఒక ఐకాన్, విరాట్ కోహ్లీ లాంటి ఒక లెజెండ్ లాంటి ప్లేయరు ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు? నిజంగానే అంత అబ్యూజింగ్గా, నిజంగానే అంత పెద్ద గొడవ జరిగిందా ట్రావిస్ హెడ్కి అండ్ విరాట్ కోహ్లీకి? అంత పెద్ద గొడవ జరిగితే విరాట్ కోహ్లీ కంప్లైంట్ చేయవచ్చు కదా ట్రావిస్ హెడ్ పైన. ఎందుకు ఇంకా కంప్లైంట్ చేయలేదు? ఎందుకు దానికి సంబంధించిన విషయాలు బయటికి రావటం లేదు? ఏదేమైనా కూడా ఫీల్డ్లో స్లెడ్జింగ్ అనేది, ఎమోషన్స్ చూపించడం అనేది, అగ్రెసివ్నెస్ అనేది ఇప్పుడు కామన్గా అయిపోయింది. కానీ ఆ తర్వాత మ్యాచ్ అనంతరము సెకండ్ ఇచ్చుకొని ఫీల్డ్లో జరిగిందంతా మర్చిపోవడం అనేది క్రికెట్కి మనం ఇచ్చే ఒక రెస్పెక్ట్, జెంటిల్మెన్ గేమ్కి మనం ఇచ్చే రెస్పెక్ట్. కానీ కోహ్లీ ఆ రెస్పెక్ట్ ఇవ్వలేదన్నట్టుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు సీనియర్ క్రికెటర్లు. అండ్ అలాగే కోహ్లీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ స్లెడ్జింగ్ చేస్తుంటారు. అలాంటి ప్లేయర్స్కి ఇలాగే బుద్ధి చెప్పాలి, ఇలాగే మనం మాట్లాడాలి, ఇలాగే మనం వాళ్ళతో బిహేవ్ చేయాలి, కోహ్లీ చేసింది కరెక్టే అన్నట్టుగా కోహ్లీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరిది తప్ప రైట్ అన్నది పక్కన పెడితే క్రికెట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. క్రికెట్లో లెజెండ్గా ఉన్న వాళ్ళు క్రికెట్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ చూపించకుండా ఉంటే మన యంగ్స్టర్స్కి, రాబోయే క్రికెటర్స్కి ఇలాంటి సిగ్నల్ మనం ఇస్తున్నాము. విరాట్ కోహ్లీ చేసింది పూర్తిగా తప్ప అంటే అక్కడ ఏం జరిగిందో, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయో మనం ఏం చెప్పలేము. కానీ విరాట్ కోహ్లీని ఒక ఐకాన్గా భావించి, విరాట్ కోహ్లీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది క్రికెట్లోకి వస్తుంటారు. అంతేకాకుండా బయట కూడా విరాట్ కోహ్లీ డెడికేషన్కి, ఆయన చూపించే అగ్రెసివ్నెస్కి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇలాంటి ఫ్యాన్స్ అంతా విరాట్ కోహ్లీని చూసి ఏం నేర్చుకోవాలంటారు? ఏది జరిగినా కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో తీసుకోవాలన్నది మొదటగా వాళ్ళు నేర్చుకోవాలి కదా. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ల వల్ల విరాట్ కోహ్లీ ఈ ఫ్యాన్స్కి, ఈ యూత్కి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నట్టు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ స్లెడ్జ్ చేస్తుంటారు, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ ఫీల్డ్లో చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంటారు. దీన్ని ఎవరు కాదనలేని సత్యము. ట్రావిస్
ట్రావిస్ హెడ్ కూడా చాలాసార్లు ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లు జరిగినప్పుడు చాలా అగ్రెసివ్గా చాలా దారుణంగా బిహేవ్ చేశారు. వాటన్నిటిని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఇప్పుడు ఐపీఎల్లో కూడా అవి చూపించలేం కదా. ఐపీఎల్లో మనము విదేశీ ఆటగాళ్ళని ఆడాలంటూ తీసుకొచ్చి వాళ్ళని మన దేశంలోనే తిప్పుతూ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ అన్ని మన దేశంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగి వాళ్ళకు థ్రెటనింగ్గా జరిగేలాగా వాళ్ళు ఏదో రకంగా ఫీల్ అయ్యేలాగా చేస్తే అతిథి దేవో భవ అనే దానికి అర్థం ఉండకుండా పోతుంది. ఏదేమైనా కూడా విరాట్ కోహ్లీ బిహేవ్ చేసిన దాన్ని చాలామంది తప్పు పడుతున్నారు, అలాగే చాలామంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. నా అభిప్రాయం మాత్రం స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని కాపాడడం విరాట్ కోహ్లీ యొక్క బాధ్యత, ఒక లెజెండ్గా, ఒక యూత్ ఐకాన్గా. అండ్ ఇక్కడ మనం క్రికెట్ని జెంటిల్మెన్ గేమ్గా చూస్తాము. విరాట్ కోహ్లీ ఈ ఎరా స్టార్ట్ అవ్వడానికంటే ముందు సచిన్ టెండూల్కర్, బ్రయన్ లారా, సన్నా జయసూర్య, కుమార సంగకర ఇలా ఎంతోమంది క్రికెట్ స్పిరిట్ని కాపాడుతూ వచ్చారు. జెంటిల్మెన్ గేమ్ అంటే ఇదేనా అన్నట్టుగా వాళ్ళు ఎప్పటికప్పుడు చాటుతూ వస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న ఇలాంటి కాంట్రవర్సీని ఆపాలి. క్రికెట్లో అగ్రెసివ్నెస్ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి, ప్రతిదీ ఉండాలి. కానీ క్రికెట్ అయిపోయాక, ఆ మ్యాచ్ అయిపోయాక ఒకరికొకరు షేక్ ఇచ్చుకొని ఇవన్నీ ఫీల్డ్లోనే మనం మర్చిపోవాలన్నట్టుగా ఉండాలన్నది కూడా నా అభిప్రాయం. అసలు ఇక్కడ విరాట్ కోహ్లీ అండ్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన ఇన్సిడెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? అండ్ బయట జరుగుతున్న టాక్సిక్ ఫ్యాన్స్ యొక్క ట్రోల్స్ గురించి, ట్రావిస్ హెడ్ వైఫ్ పైన జరుగుతున్న ట్రోల్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.